సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి హృదయపూర్వక వందనాలు. కొద్దిసేపు మనం దేవుని మాటలు విందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలోని 3వ వాక్యం చదువుదాం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించుము. సైనికుడు ఎవ్వడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులోనికి చేర్చుకున్న వానిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2 ఉత్తరాలు ఉన్నాయి. ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, మంచి సైనికుడుగా నాతో కూడా నువ్వు ప్రయాసపడుతూ కష్టాన్ని అనుభవించు, శ్రమపడు. మంచి సైనికుని వలె అనే మాట ఉంది. రెండవది యజమానుని సంతోషపరిచే సైనికుడు. ఈ మాట మీరు ఎన్నిసార్లు చదివినా ఎన్నిసార్లు విన్నా ఇది నీకు నాకు మనకు అవసరం. మనమట యుద్ధ భూమిలో ఉన్నామట. ఇది మనుషులతో చేసే యుద్ధం కాదు, దురాత్మ సమూహంతో, చీకటి శక్తులతో, అంధకార ప్రతినిధులతో, పడద్రోయబడిన గుంపుతో, రేపో మాపో పాతాళంలో బంధించి ఆహుతి చేసి అగ్నికి అప్పగిస్తున్న ఆ పడిపోయిన సమూహంతో మనము యుద్ధం చేస్తున్నాం. కనుక తనువు చాలించిన ప్రభు రాకవచ్చిన ఈ రెండిటి ముగింపు వరకును ఈ పోరాటం అందరి జీవితంలో కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పుడు నీవు నీకుగా చెప్పుకోవాల్సింది, నాకు నేనుగా ఒప్పుకోవాల్సింది ఏమిటంటే, నేను ఒక మంచి సైనికుడిగా ఉండాలి. మీరు యుద్ధం చేసినంత కాలం మీకు సంతోషం కంటే మిమ్మల్ని దండులో చేర్చుకున్న దేవునికి సంతోషం కలుగునగాక. ఆమేన్. ఇక్కడ ఒక సైనికుడు లేకుండే కొన్ని లక్షణాలు చెబుతాను. మామూలు మిలిటరీ వాళ్ళ గురించి మీకు బాగా తెలుసు. దేవుని రణరంగంలోనూ ఆత్మ సంబంధమైన దురాత్మ సమూహాలతో పోరాడే వారి యొక్క పద్ధతి ఎలా ఉంటుంది. ఈరోజు ఉదాహరణగా ఒక సన్నివేశం జ్ఞాపకం చేస్తా. రాజులకి యుద్ధం చేసే కాలం ఒకటి వచ్చింది. అంటే ప్రతిదానికి ఒక కాలం ఉంది. మన జీవితాల్లో కాలగమనాన్ని దేవుడే నిర్ణయించాడు. రాజులకట యుద్ధం కొరకు కాలాన్ని నిర్ణయించాడు. ఆ కాలంలోనే ఎవరైనా యుద్ధం చేస్తారు. యుద్ధానికి సైన్యం అంతా వెళ్ళిపోతే రాజు ఆ రోజు ఎందుకో ఇంటికాడ హాయిగా తిని నిద్రపోయాడు. సాయంకాలం లేచాడండి. మిద్దె మీద తిరగాలనిపించింది అతగాడికి. ఆ రాజుగారికి ఒక స్త్రీ కనబడింది. ఆశించిన వాడే ఆమెను తెచ్చుకున్నాడు, ఆమెను అనుభవించాడు, అయిపోయింది. ఇక్కడ వరకు చరిత్ర ముగిసింది. కొన్ని రోజులు గడిచాక ఆ స్త్రీ రాజుగారికి కబురు పెట్టింది, నేను గర్భవతిని అని. వెంటనే మిద్దె మీద సంచరించిన ఈ రాజుగారు ఆలోచనలో పడి ఏం చేయాలో అర్థం కాని కుయుక్తితో నడిపించబడిన ఈ రాజు అక్కడున్న సేనాపతికి ఉత్తరం రాసి పంపించాడు. ఏమనంటే, పలానా అతను ఉన్నాడు యుద్ధ భూమిలో, సెలవు ఇప్పించండి అని కబురు చేశాడు. సహజంగా యుద్ధ భూమిలో యుద్ధం జరిగేటప్పుడు ఏ వ్యక్తికి ఎవ్వరూ సెలవు ఇవ్వరు, ఎవరు సెలవు అడగరు. మొత్తం మీద అతను వచ్చాడు. రాగానే సెలవు వచ్చింది కనుక అతను తిన్నగా తన ఇంటికి వెళ్ళాల. రాజుగారికి కనబడి ఇంటికి వెళ్ళాలి కదా, కనబడ్డాడు. కనబడగానే రాజుగారు అతన్ని చూచి, పోరాటంలో బలహీనుడు అయిపోయావా, అయ్యోయో యుద్ధభూమిలో ఉన్నావా, శుభ్రంగా తిను అని భోజనం పెట్టాడు. నువ్వు ఇంటికి వెళ్ళి సేద తీర్చుకో అన్నాడు. అనగానే పొరపాటును కూడా పని చేయడానికి ఇష్టపడక
కాముగా అక్కడ ఉండిపోయాడు. చదవండి, ఆ వాక్యంలోకి వెళదాం. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం అండి, 7వ వాక్యాన్ని ప్రారంభిద్దాం. ఊరియా దావీదు నద్దకు రాగా దావీదు యోవాబు యోగక్షేమమును జనుల యోగక్షేమమును యుద్ధ సమాచారమును అడిగాను. రాగానే సైన్యాధిపతి బాగున్నాడా, యుద్ధం బాగా జరుగుతుందా, మన సేవకులంతా క్షేమంగా ఉన్నారా, మన జనులంతా బాగున్నారా అని మొత్తం మీద పిలిచి అడిగాడు. అన్నిటికీ సమాధానం చెప్పాడు. తర్వాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకొనమని ఊరియాకు సెలవీయగా ఊరియా రాజునగర్ నుండి బయలువెడను. అతని వెనుక రాజు పలహారం పంపించాడు. ఊరియా తన ఇంటికి వెళ్ళక తన ఏలిన వాని సేవకులతో కూడా నగరి ద్వారం దగ్గర పండుకొనను. 10వ వాక్యం, ఊరియా తన ఇంటికి పోలేదనే మాట దావీదుకు వినబడినప్పుడు దావీదు ఊరియాని పిలిపించి, నీవు బహు ప్రయాణం చేసి వచ్చావు కదా, ఇంటికి వెళ్ళిపోతేమని అడగగా మందస్సము ఇశ్రాయేలు వారును యోధా వారును గోడారములలో నివసించుచూ ఉండగా, ఇతడు ఒకటే మాట్లాడుతున్నాడు, రాజా ఇంత ముమ్మరమైన యుద్ధం జరుగుతూ ఉంటే నా దేవుని మందసం డేరాల్లో ఉంది. అక్కడ ఇటు చూస్తే యోధావారు ఇశ్రాయేలు వేరు డేరాలు వేసుకుని అక్కడ చలికి మంచుకి వానకి వరిస్తులు గడగడగడలాడుతున్నారు. ఆ తర్వాత నాకు అధిపతి ఉన్నాడు అక్కడ, అతడు నన్ను యుద్ధంలో నడిపించేవాడు, అతడేమో యుద్ధ భూమిలో ఉన్నాడు. అంటే వాళ్ళంతా యుద్ధ భూమిలో ఉంటూ తిండి లేక సరైన వస్త్ర లేక భయంకరమైన పరిస్థితుల్లో ఉంటే నేను ఇంటికి వచ్చి శుభ్రంగా తిని నేను ఇంటికాడ సుఖపడటానికి నేను వెళ్ళతాగునా? యెహోవా జీవంతో నేను చెబుతున్నాను, నేను అలాంటి వాడను కాను. దేవునికి స్తోత్రం. చూడండి, అతను చక్కగానది, నేను ఇంటికి పోవుదనా, నీ తోడు నీ ప్రాణము తోడు నేను అలాగున చేయువాడను కాను. ఆమేన్. నేను ఒక సైనికుడిని, మీరు ఒక సైనికులు, మనమంతా యుద్ధభూమిలో ఉన్నాం. మనం మంచి సైనికులుగా బ్రతుకుతున్నామా? మంచి సైనికుడికి ఉండే లక్షణాలు కొన్ని ఉన్నాయి. ఇతడు సుఖాన్ని అనుభవించు, నువ్వు ఇంటికి వెళ్ళు, పలహారాలు వస్తున్నాయి, ఇదిగో బాగా తాగు, బాగా తిండి, బాగా సుఖం, ఇన్ని తన కళ్ళ ముందు కనబడుతుంటే ఇతనంటాడు, ఇవన్నీ భవించడకు నువ్వు అనుకున్నట్టుగా నేను ఈ తిండి కోసం బ్రతికేవాడిని కాను, ఈ సుఖం కోసం బ్రతికేవాడిని కాను. యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను అలాంటి వాడను కాను. యుద్ధం జరుగుతున్నప్పుడు నేను నా సేవకులతో యుద్ధంలో నిలబడతాను తప్ప సుఖం కోసం పరిగెత్తేవాడిని కాను. మరి ఈ రోజున క్రైస్తవుడిగా ఈ మాట చెప్పగలవా? ఈ రోజున నువ్వు సుఖం కొరకు బ్రతుకుతున్నావా? తిండి కొరకు బ్రతుకుతున్నావా? దానాల కొరకు బ్రతుకుతున్నావా? మంచి రాబడి కొరకు బ్రతుకుతున్నావా? మంచి పదవి కొరకు బ్రతుకుతున్నావా? 10 మంది నిన్ను పొగడతా ఉంటే పొగడతల మధ్యలో బ్రతుకుతున్నావా? ఒక సైనికుడిగా నీవు చెప్పవలసింది, యేసు క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన ఒక సైనికుడిగా ఆఖరి వరకు పోరాడి నా దేవుని రాజ్యంలో నిత్య మహిమలో నేను చేర్చబడతాను అని చెప్పగలిగిన ప్రతి సైనికుడు అనవలసిన మాట ఏమిటో తెలుసా? ఈ లోక సుఖము, సౌఖ్యము, ఆనందం, ఈ వైభవాల కంటే నా దేవుని ప్రజలతోనే నేను శ్రమ అనుభవిస్తాను. ఆ వాక్యంలో నా భాగం ఏమిటో తెలుసా? అతడు 3 మాటలు చెప్పాడు. మొదటి మాట, నా దేవుని మందసం నా కళ్ళ ముందు ఉంది. ఈ పక్క కుటుంబం ఉంది, ఈ పక్క విందులు ఉన్నాయి, ఈ పక్క రాజుగారి భోజనశాల ఉంది, ఈ పక్క సెలవు ఉంది, ఈ పక్కన ఇంటికి వెళ్ళి హాయిగా అనుభవించడానికి అవకాశాలు ఉన్నాయి, ఈ పక్కన మందసం ఉంది. ఇదిగో ఈరోజు ఒక సైనికుడిగా నీ ఎదుట ఈ 2 కనబడుతున్నాయి. ఇతను అంటాడు కదా, సుఖం కంటే, సంతోషం కంటే, తిండి కంటే, వీటన్నిటికంటే కూడా నా దేవుని మందసముల గురించిన ఆలోచన నాకుంది. ఈ మాటలు మనం చదవడానికి కొంచెం ఇబ్బందిగా అనిపించినప్పటికీ జాగ్రత్తగా గమనిస్తే ఇతడు సైనికుడు కదా, కానీ సైనికుడి గుండెలో ఉండే ఆలోచన తెలుసా? దేవుని మందసాన్ని గురించి. ప్రియ దేవుని బిడ్డలారా, భూ సంబంధమైన సైన్యాన్ని గురించి నేను చెప్పడలా, పరలోకం కొరకు పరిగెత్తే సైన్యాన్ని గురించి ఈరోజు నేను ఈ మాటలు చెబుతున్నా. ఈ మాటలు వింటున్న తర్వాత ఇక్కడున్న భావం ఏమిటంటే, దేవుని మందసం ఇదిగో డేరాలో ఉంది, సైనికుల చేతిలో ఉంది, శత్రువుల సమక్షంలో ఉంది. ఏది ఏమైనా సరే ఇప్పుడు తప్పనిసరిగా ఆ మందసాన్ని నేను కాపాడుకోవాలి.
ఇప్పుడు సైనికుడు అంటున్న మాట ఏమిటి తెలుసా? అయ్యా ముమ్మరంగా యుద్ధం జరుగుతుందయ్యా అని చెప్పేటప్పుడు మొదట మాట మందసాన్ని గురించి చెబుతున్నాడు. ఈ రోజున సైనికులని చెప్పబడిన మనం, దేవుని బిడ్డలమనుకున్న మనం, దేవుని కొరకు బ్రతుకుతున్నాం అనుకున్న మనం, అసలు మందసం అనే మాటే మన నోట్లో రావట్లా. మందసాన్ని గురించిన ఆలోచన నీకు లేదా? ప్రియ దేవుని బిడ్డలారా, మీకు రోషమైన బాధ అయినా ఈ రోజున కలిగి తీరాలని ఒక సేవకుడుగా నా ఆశ. ఈ లోకంలో ఎన్నో సంవత్సరాలుగా తిన్నాం, ఎన్నో సంవత్సరాలు అనుభవించాం, రకరకాల వస్త్రాలు కట్టాం, వెండి బంగారాల మూట కట్టాం, కారుల్లో తిరిగాం, కనకంతో ఊరేగాం, కనబడిన చోటల్లా విచ్చలవిడిగా ప్రవర్తించాం. ముట్టిందేమిటి, చేరిందేమిటి, నీకు అందిందేమిటి, నువ్వు సాధించిందేమిటి? కానీ ఈరోజు నువ్వు యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన తర్వాత నీ దేశంతా భోజనం కంటే, పదవి కంటే, సుఖం కంటే, లోక స్నేహం కంటే, లోక ఆశల కంటే దేవుని మందసం మీద నీ మనసు ఉండునుగాక. ఈ రోజున క్రైస్తవ సైనికులందరికీ ఎల్లప్పుడూ మందసం గుర్తుండునుగాక. ఈ మందసంలో ప్రతిరోజు దేవుని స్వరం వారు వినేవారిగా ఉందురుగాక. ఈ రోజున క్రైస్తవ లోకంలో ఎంతసేపు క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు కానీ కెరూబుల మధ్యలోంచి వినబడుతున్న స్వరం వినేవాడు లేకపోవడమే. మరి ఈ రోజున ప్రభు స్వరం వినే సైనికుడిగా ఉండలేవా? ప్రభు స్వరం వినాలని తపన నీకు లేదా? ఈ మందసం ఉంటేనేగా నా దేవుడు నాతో ఉంటాడు, ఈ మందసం ఉంటేనేగా ప్రభు స్వరం వినబడుతుంది, ఈ సన్నిధి ఉంటేనేగా నా జీవితం సుఖం. తేటగా మీకు అర్థం అవ్వాలి అనుకుంటే ఎవరు సన్నిధిని మర్చిపోయినా, ఎవరు నిబంధన మందసాన్ని మర్చిపోయినా, మహిమ కలిగిన కెరూబుల మధ్యలో వినబడే పరలోక స్వరాన్ని మర్చిపోయారు అంటే లోకం కోసం బతుకుతున్నారని అర్థం, తిండి కోసం బ్రతుకుతున్నారని అర్థం, వస్త్రాల కోసం బతుకుతున్నారని అర్థం. ఈ లోక సంబంధమైన వ్యాపకాల్లో మునిగి తేలుతున్న వారికి మందసం గుర్తుండదు, సన్నిధి గుర్తుండదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేక కోణంలో నీతో నాతో మనతో మాట్లాడుతుండగా మన వ్యక్తిగత జీవితంలో మన ధ్యాస ఏదైనా ఉంటే, మన ఆశ ఏదైనా ఉంటే, మన ఆలోచన ఏదైనా ఉంటే ఎల్లప్పుడూ దేవుని సన్నిధి మన గుండెల్లో స్థిరపరచబడునుగాక. ఈరోజు ఒక మంచి సైనికుడు అని నేను చెప్పుకున్నా, ఒక మంచి సైనికుడని నీవు చెప్పుకున్నా, దేవుని కొరకు రక్తం కారేంత వరకు పోరాడుతున్న యోధుణ్ణి శత్రు మూకతో చీకటి శక్తుల మీద జయం కలిగే ఒక ప్రార్థనాపరుడిగా, నిజమైన క్రైస్తవుడిగా నేను కొనసాగుతున్నానని చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారి గుండెల్లో ఎల్లప్పుడూ నిబంధన మందసం నిలిచి ఉండునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది నేను గమనిస్తుంటానా, వాళ్ళ ఇళ్లలో కొన్ని శుభకార్యాలు జరుగుతాయి, కొన్ని ప్రయాణాలు వస్తాయా, వాళ్ళు చెప్పే మాట ఒకటే, మీరు ఎన్నైనా చెప్పండి, ఈరోజు ఆదివారం నేను వదిలేసి రాలేను, ఈరోజు పలానా ప్రార్థన ఉంది నేను వదిలి రాలేను, ఈరోజు దేవుని మందిరంలో నేను ప్రార్థన చేసుకుంటున్నాను, మీరు ఎన్నైనా చెప్పండి మీతో రాలేను. అంటే ఆ పిలుపు కంటే, ఆ కబురు కంటే, ఆ శుభ కార్యక్రమం కంటే నా దేవుని నిబంధన మందసం మంచిది. ఇది నా మనసులో ఉండాలి. నిజంగా ఒక్కసారి ఆ మాట విన్నప్పుడు నిజమైన క్రైస్తవుడిగా ఆ మాట పలకగలుగుతున్నామా? నిబంధన మందసమా పాడైతే పాడైంది, ప్రార్థన పోతే పోయింది, దేవుని స్వరమా వినబడపోతే ఏమైంది, ఈరోజు కూటమా ఆగిపోతే ఏమైంది, నిబంధన మందసం అక్కడే ఉంటుంది, పోతే పోయింది. నాకు సుఖం ముఖ్యం, స్నేహితులు ముఖ్యం, లోకం ముఖ్యం, ఇల్లు ముఖ్యం, తిండి ముఖ్యం, బట్ట ముఖ్యం అని పరుగులు తీస్తూ ఉంటే ఇదిగో ఈ ఊరియా అక్కడ నిలబడి అంటాడు, నేను ఎలాంటి వాడిని కాను, నా దేవుని మందసం కొరకు బ్రతికేవాడిని. ఈ శరీరం ఎంతకాలం ఉంటుంది, ఈ తిండి ఎంతకాలం ఉంటుంది, ఈ సౌఖ్యం ఎంతకాలం ఉంటుంది, ఇది నాకు అక్కర్లేదు. కానీ నా కొరకు ప్రాణం పెట్టి చనిపోయి మృత్యుంజడే లేచాడే ఆ యేసు కొరకే నేను జీవించాలి. నేను ఈ మందసం కొరకే బ్రతుకుతాను. ఈ మందసం శత్రువుల చేతికి వెళితే, అంటే నాకుండే ఆరాధన శత్రువుల చేతికి వెళ్ళిపోతే, నాకు జీవం కలుగు చేసే ఈ సన్నిధి నేను కోల్పోతే ఎన్నో సంవత్సరాలు తింటానే ఉన్నాం. ఈ లోక సౌఖ్యం కొరకు, ఈ కుటుంబ క్షేమం కొరకు, ఈ లోకపు ఆశల కొరకు నువ్వు బ్రతకడం అంటే నిజమైన సైనికుడిగా నా దేవుని మందసం నాకు కావాలని ఒక తపన నీలో మొదలవునుగాక. దాని కొరకే బ్రతకాలనే ఒక ఆశ నీలో రేపబడునుగాక. నా దేవుని సందులో మోకాళ్ళలో నలగాలి. అక్కడికి వెళితే కెరూబుల మధ్యలోంచి వినబడి ఆ స్వరం నా దేవుడు నాతో మాట్లాడాలి. ఈ సన్నిధిని నేను పోగొట్టుకోలేను, ఈ కృపను నేను పోగొట్టుకోలేను. రాజా, నువ్వు నాకు భోజనం ఇచ్చిన, మత్తు పానీయాలు ఇచ్చిన, సెలవు ఇచ్చిన, ఇంటికి పొమ్మని సెలవు ఇచ్చి నన్ను ఇంత తాకీదులు రాసిన నేను ఒక మంచి సేవకున్నయ్యా. సుఖం కొరకు బ్రతక్క కష్టమైన నా దేవుని ప్రజలతో నేను శ్రమ అనుభవిస్తాను. ఆమేన్. బైబిల్ ఇంకో మాట కూడా మీ జ్ఞాపకం చేస్తాను. ఆ రోజున
యువరాజుగా పేరు పొందాడు. రథాల మీద తిరిగిన మోషే చరిత్ర ఎన్నిసార్లు విన్నారు? చివరికి ఒక రోజున ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఐగుప్తు అల్పకాల పాప భోగం, ఆ భోగాన్ని అనుభవించడం కంటే నా దేవునితో, నా దేవుని ప్రజలతో, నా దేవుని కొరకు శ్రమ అనుభవించుటే మేలు. ఈ రోజున మంచి సైనికుడిగా మనం సన్నిధి మీద మమకారం ఉందా? సన్నిధిని కాపాడుకోవాలని ఆశ ఉందా? ఉపవాస ప్రార్థన మీద ఆశ ఉందా? కన్నీటి ప్రార్థన మీద ఆశ ఉందా? దేవుని వాక్యం కొరకు బ్రతకాలనే ఆశ ఉందా? అయ్యో నా దేవుడు నాతో మాట్లాడటం మానేశాడే అనే ఒక బాధ కూడా నీ గుండెల్లో లేదా? ఇకనైనా నా దేవుని సన్నిధి కొరకు, నా దేవుని స్వరం కొరకు, నా దేవుని మహిమ కొరకు, నా దేవుని నడిపింపు కొరకు, నా దేవుని అభిషేకం కొరకు ఒక ప్రతిష్ట కలిగిన పరలోక స్వరం ద్వారా నడిపించబడే ఆ మందసం కొరకే ఒక మంచి సైనికుడిగా నేను పోరాడుతాను. రెండవ మాట చదవండి అందులోని. మందసమును ఇశ్రాయేలు వారును యోధా వారును గుడారములలో ఉండగా, అదిగో శత్రువు ఎదురుగుండా కనపడుతుంటే ఆ శత్రువుకి ఎదురుగా డేరా వేసి ఆ డేరాలో ఆళ్ళు కనపడుతున్నారు, యువతల వీళ్ళు డేరాలో ఉన్నారు. డేరాలో ఉంటే ఇళ్ళు గుర్తొస్తున్నాయి, పొలాలు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, చక్కని బావులు ఉన్నాయి, ద్రాక్ష తోటలు ఉన్నాయి. అయినా ఇప్పుడు ఎక్కడున్నారయ్యా అంటే, అయ్యా మేము యుద్ధ భూమిలో ఉన్నాం అని డేరాలో ఉన్నారట. వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ ఇశ్రాయేలు అంటే ఎవరు? గొర్రె పిల్లల రక్తాన్ని అదిగో ద్వారబంధాల మీద పూస్తే మరణం దాటి వచ్చిన ప్రతిష్ట కలిగిన జనాంగం. వాళ్ళేమో యుద్ధం కోసం శత్రువును హతమార్చాలని ఇళ్ళు ద్రాక్ష తోటలు అన్నీ వదిలేసి అక్కడ ఉంటే, నేను వచ్చి నువ్వు పెట్టిన భోజనం, నువ్విచ్చిన మత్తు పానీయం, నువ్విచ్చిన సెలవు, నువ్వు చెప్పినట్టు ఇంటికెళ్ళి నేను బతకడమా? ఒక్కసారి రాజా, నేను అట్లాంటి వాడిని కానయ్యా. నేనెవరినో తెలుసా? రక్త ప్రోక్షణతో శత్రువుల కొరకు ఆఖరి బొట్టు కార్చడానికి ఏ ప్రతిష్ట కలిగి నడిచారో ఆ సేవకులతోనే ఉంటాను, ఆ ఇశ్రాయేలుతోనే ఉంటాను, ఆ సేనాధిపతులతోనే ఉంటాను, ఆ ప్రజలతోనే నేను ఉంటాను. రెండో గుంపు వాళ్ళు ఎవరో తెలుసా? యోధా వారు. రెండో వాళ్ళు ఎవరండి? యోధా అనగా స్తుతి. ఇప్పుడు స్తుతించే వాళ్ళు ఎక్కడున్నారు? అదిగో కష్టకాలంలో శత్రువుల మధ్యలో నిలబడ్డారు. వాళ్ళు ఇట్లా బాణం పెట్టి వేసినా, బాకు విసిరినా వచ్చి గుండెల్లో పొడుచుకుంటుంది. అయినా స్తుతించేవారు ఎక్కడున్నారంటే, బాకు వచ్చి మీద పడినా, బాణం వచ్చి మీద పడినా, శత్రువు అంతా వాళ్ళు గర్జన చేస్తూ మా మీదకు వచ్చిన మా పేరే స్తుతి. ఎల్లప్పుడూ ఈ శ్రమలో, ఈ యుద్ధంలో స్తుతిస్తూనే ఈ బాకుల మధ్య నిలబడే ఉంటాము. ఎన్నిసార్లు స్తుతి మర్చిపోవాలా? మనం ఎంతసేపు కలిసి వచ్చింది గనక స్తుతి కోటం పెడతాం, కలిసి వచ్చింది గనక మైకి తీసుకుని సాక్ష్యం చెబుతాం. కానీ బాకుల మధ్యలో స్తుతి ఉందా? బాధల మధ్యలో స్తుతి ఉందా? కలవరాల మధ్యలో స్తుతి ఉందా? నిన్ను నిందల పాలు చేస్తూ ఉంటే స్తుతి ఉందా? ఒక్కసారి ఆలకించు. నీ మీద పిడిగుద్దులు పడతా ఉంటే, నీ మీద బాకులు పెట్టి పొడుస్తూ ఉంటే ఆ స్తుతించే యోధావారు అక్కడ ఉన్నారుగా. నిజంగా నువ్వు అక్కడ ఉన్నావా? ఇంటికి వచ్చావా? బైబుల్ అతను అంటున్నాడు, అయ్యా నేను ఒక మంచి సేవకున్నయ్యా, నేను ఒక మంచి సైనికున్నయ్యా. తప్పనిసరిగా నేను స్తుతించేవారు ఏ శ్రమల్లో ఉన్నారో నేను సుఖంలో ఉండను. ఆ శ్రమల మధ్యలోనే స్తుతించేందుకు నేను కూడా అక్కడికే వెళతాను. నువ్వు అనుకున్నట్టుగా లోకం కొరకు బ్రతికే ఓ దిక్కుమాలిన వాడిని నేను కాను. శరీరాశయాల ప్రకారం జీవించే ఒక దౌర్భాగ్యుడని నేను కాను. నా పిలుపు ఏమిటో తెలుసు, నా దర్శనం ఏమిటో తెలుసు. నన్ను దండులో చేర్చుకున్న వానికి నేను సంతోషం కలుగచేయాలి. ఒక్కసారి మన పోరాటం ఎలా ఉందో ఆలోచిద్దామా? మనం సైనికులుగా ఉన్నాం, మంచి శ్రమల మధ్యలో స్తుతించే గుంపుతో ఉంటున్నామా? భయంకరంగా రక్త ప్రోక్షణ మధ్యలో మరణం సమీపించిన మన యేసు కొరకు జీవించాలని తపలగలిగిన ఇశ్రాయేలులాగా ఉంటున్నామా? మన జీవితంలో మందసాన్ని కాపాడుకోవాలి. నా నీతిని, నా భక్తిని, నా దేవుణ్ణి, నా సమర్పణ, నా రక్షణ, నా యొక్క యథార్థత ఆఖరి వరకు నేను కాపాడుకుంటాను. రాజా, నీవనుకున్నట్టుగా ఈ తిండిపోతాననుకో, శరీరాశకో పరిగెత్తుకొచ్చేవాడిని నేను అలాంటి వాడను. అబ్బా, ఎంత చక్కని తీర్మానం అండి. ఇంకో మాట కూడా చదువుదాం, తర్వాత వాక్యం చదవండి. నా అధిపతియగు యోవాబును, నీ సేవకులను, నాకొక సేవకుడు ఉన్నాడు. బాగా ఆలకించండి. నాకొక నడిపించేవాడు ఒకడు ఉన్నాడు. ఆ మాట ఎంతో విలువైంది. నలుగురు గురించి ప్రస్తావించాడు. మొదటిది మందసాని గురించి ప్రస్తావించాడు. రెండవది గొర్రెపిల్ల రక్తంలో కడగబడిన వాడి గురించి చెప్పాడు. మూడవది స్తుతించే వారి గురించి చెప్పాడు. నాలుగవది నాయకుడు.
యోవాబు ఎవరంట? నాకు అధిపతియగు యోవాబు ఎక్కడున్నాడు ఇప్పుడు? దండులో ఉన్నాడు. ఆమేన్. అంటే నన్ను నడిపించేవాడు అక్కడ నిలబడ్డాడు, నన్ను నడిపించేవాడు యుద్ధ భూమిలో ఉన్నాడు. నేనేమో ఇంటికి వచ్చి పడుకోవడమా? నేనేమో రాజుగారి భోజనమా? నేనేమో సెలవు తీసుకోవడమా? అబ్బా, ఎంత సిగ్గుచేటు! ఈ పని నేను చెయ్యలేను. నా అధిపతులు ఎట్లా నడిచారు, నా గురువులు ఎలా నడిచారు, నన్ను నడిపించే సైన్యాధిపతులు ఎక్కడున్నారు? వాళ్ళ సుఖంలో లేరుగా, వాళ్ళ సంతోషంలో లేరుగా. నలిగిపోయే ఏ క్షణాన బాణం వేస్తే బాకులాగా వచ్చి పొడిస్తే శరీరంలో రక్తం కారుతున్న, గుండె చప్పుడు ఆగిన, శవమై కొప్పగూలిన నేను యుద్ధ భూమిలోనే ఉంటానని నాకు ముందు నడిచే సైన్యాధిపతి అక్కడ ఉన్నాడే. నా సైన్యాధిపతి అంతగా సిలువలో నలిగిపోయాడే. ఆయన ఆఖరి బొట్టు సాతాను తలను చెత్తగొట్టడానికి దిగి రాకుండా సమస్తాన్ని భరించిన వాడై రణరంగంలో నిలబడ్డాడే. రక్తం ద్వారా కడగబడిన నేను ఈ సుఖం కోసం, ఈ పనికిమాలిన జీవితం కొరకు నేను తిరిగి వెళ్ళటానికి, రాజా నువ్వు అనుకున్నట్టుగా నేనంత పనికిమాలిన వాడిని మాత్రం కాను. నేను ఏది ఏమైనా సెలవిచ్చినా ఇంటికి వెళ్ళను, భోజనం పెట్టినా తినను, మత్తుగా తాగిచ్చినా ఆ మత్తులో పడను. నేను బ్రతికేది ఏదైనా ఉంటే ఒక మంచి సైనికుడిగానే పోరాడతాను. ఈ క్రీస్తు కొరకు మనం బతికే బతుకు అనుకూలంగా ఉన్నప్పుడు భక్తి చేస్తున్నాంగా, లాభం వస్తున్నప్పుడు భక్తిని మార్చుకుంటున్నాంగా. అంటే నిబంధన మీద నీకు ఆలోచన లేదా? నిజంగా స్తుతించే గుంపు కష్టంలోనూ స్తుతించగలగాలి, ఇష్టంగా ఉన్న ప్రదేశంలో స్తుతించగలగాలి. ఇదంతా అయిపోయిందండి. తర్వాత రాజు ఏం చేయాలో అర్థం కాల. సరే ఇట్రా అని దగ్గరకు పిలిచి రాసిన ఒక తీసి అతగాడి చేతికి ఇచ్చి తీసుకెళ్ళి యోవాబుకి ఇచ్చేయమన్నాడు. 2 రోజులు రాజ్యభవనం ఉన్నట్టుగా ఇంటికి కబురు లేదు, అక్కడికి వార్త కూడా చెప్పలేదు, వెళ్ళాలని ఆశ కూడా లేదు. బైబిల్లో రాయబడింది, మన ప్రభు కొరకు మనం జీవిస్తున్న తర్వాత వెనకున్నవన్నీ మరచి, దేవునికి స్తోత్రం. వెనకున్నవి గతంలో చేసాం, గతంలో తిన్నాం, గతంలో తాగాం, గత కాలమంతయు మరిచిన వారమై యేసు కొరకే బ్రతుకుతున్న వారం, యేసు కొరకే జీవిస్తున్న వారం. గతంలో ఆచారాలు ఉన్నాయి, సిద్ధాంతాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి, ఎదురు చూడటం ఉంది, అమావాస్యాలు ఉన్నాయి, పౌర్ణాలు ఉన్నాయి, అన్నీ అప్పుడు ఉన్నాయి. వాటికి మనకి చుట్టరకం పోయింది. ఆ ఇంటికి పోవాల్సిన అవసరం లేదు, ఆ పద్ధతిలో నడవాల్సిన అవసరం లేదు. నా దేవుని కొరకు ఒక సైనికుడిగా బతుకుతున్నాను, నిప్పులాగా బతుకుతున్నాను. నా దేవుని కొరకు ఆఖరి శ్వాస విడిచేంత వరకు నేను నా నిబంధన కొరకే పాటుపడతా. నెమ్మదిగా ఉత్తరం తీసుకున్నాడు. తిన్నగా వెళ్ళి ఆ సైనికుడి అధిపతి యోవాబు దగ్గరికి వెళ్ళి ఇచ్చాడు. యోవాబు ఉత్తరం చూశాడు. నిన్నేమో రమ్మని ఉత్తరం వచ్చిందా 3 రోజుల క్రితం, అప్పుడేం పంపించానా? మరలా 2వ ఉత్తరం తీసుకొచ్చాడా? అందులో ఏం రాయబడింది తెలుసా? ఇదిగో కనబడుతున్నాడే, నీ దగ్గరకు వచ్చాడే, నువ్వు సెలవిచ్చినా సెలవు తీసుకోవాలా, నేను భోజనం పెట్టినా తినకపోయాడు, ఇంటికి వెళ్ళమన్నా వెళ్ళకపోయాడు, తాను చేసిన వింతైన ప్రవర్తన చూచారు, నేను అలాంటి వాణ్ణిగాను అంటున్నాడు. ఇతను తీసుకెళ్ళి ముమ్మరంగా ఎక్కడ యుద్ధం జరుగుతుందో అక్కడ నిలబెట్టు అన్నాడు. ఆ మంచి సైనికుడికి ఇప్పుడు శిక్ష మొదలయ్యింది. నెమ్మదిగా ఆ యోవాబు తడబడతానే ఉన్నాడు. ఇతడు నీతిపరుడే, సెలవిస్తే కూడా ఇంటికి వెళ్ళలేదే, సుఖం కంటే మందసం ముఖ్యం అనుకున్నాడే, దేవుని ప్రజలతో శ్రమ పడాలని అనుకున్నాడే, నా దేవుడు నన్ను ఇంతగా హెచ్చిస్తే నా దేవుని కొరకు, నా జనాంగం కొరకు, నిబంధన కొరకు, మందసం కొరకు పోరాడతానన్నాడే, ఇతను తీసుకెళ్ళి ముందు వరుసలో నిలబెట్టమన్నాడా? సరే అలాగే నెమ్మదిగా తీసుకెళ్ళి ముందు వరుసలో నిలబెట్టాడట. వాక్యం ఒక్కసారి చదవండి, 15వ వాక్యం చదువుదాం. యోవాబు పట్టణము ముట్టడి వేయుచూ ఉండగా ధైర్యవంతులుండు స్థలమును గుర్తించి, ఆ స్థలమునకు ఇక్కడ మంచి సైనికుడు ఉండే స్థలం ఒకటి ఉంది. అదేమిటో తెలుసా? ఆ పట్టణం పట్టుకునేటప్పుడు ఎదురెదురుగా కాల్పులు జరుగుతాయి, ఎదురెదురుగా పొడుచుకుంటారు, ఎదురెదురుగా కత్తి దూసుకుంటారు, కళ్ళ ముందే ఆ కత్తి పెట్టి అతను పొడుస్తూ ఉంటారు. అక్కడ మామూలు వాళ్ళు నిలవలేరు. ధైర్యవంతులు నిలిచే స్థలానికి యోబాను తీసుకున్నాడు. నెమ్మదిగా ఉరియారా అని తీసుకెళ్ళి వెళ్ళి ధైర్యవంతులు నిలబడి ఆ స్థలంలో నిలబెట్టాడు. అప్పుడైనా యోవాబు ఏమిటి నన్ను ఇక్కడ తీసుకొచ్చి నిలబెట్టావు అనలా. అతను మొదటన్న మాటలే ఒకటి, ఏమిటి? నేను అలాంటి వాడిని కాదు, నేను సుఖం కొరకు బతికేవాడిని కాదు, నా దేవుని యుద్ధంలో ప్రాణానైనా తెగించడానికి ధైర్యస్తులు ఉండే స్థలంలో నేను ఉంటాను. నెమ్మదిగా తీసుకెళ్ళి ఆ ధైర్యవంతులు ఉండే స్థలంలో నిలబెట్టారండి. యుద్ధం ముమ్మరంగా జరుగుతుంది. ఆ ఎదురున్నవాడు ఏటిని ఎసరనే ఇసిరాడు, అంతే. వెంటనే వచ్చి గుండెల్లో పొడుచుకుంది. మరుక్షణమే కుప్పలాగా కూలిపడిపోయాడు.
ఉరియా పని అయిపోయింది. మంచి సేవకుడు రాలిపోయాడు, మంచి సేవకుడు బలైపోయాడు. కానీ అక్కడ రాయబడిన విలువైన మాటలు ఏమిటో తెలుసా? ధైర్యవంతులుండే స్థలం. మరి నువ్వు సైనికుడివేగా, నేను సైనికునేగా. మంచి సైనికునికి ఉండే లక్షణాలు. ప్రపంచంలో ఎవ్వరికి ధైర్యం ఉన్నా లేకపోయినా యేసు కొరకు చావైనా రేవైనా నా దేవుని కొరకే బ్రతుకుతానని ఒక ధైర్యవంతులు ఉండే స్థలంలో నా దేవుడు నిన్ను నిలబెట్టినప్పుడు ఆ కృప నీకు కలుగునుగాక. అలాంటి ధైర్యం చేత అభిషేకించబడునుగాక. ధైర్యవంతులు నిలబడే స్థలంలో నిలబడే అవకాశం వచ్చినప్పుడల్లా దేవుని కొరకే జీవించుదుముగాక. మంచి సైనికుని లక్షణాలు. మొదటిది, ఆహార పానీయాలు రద్దు అనుకున్నాడు. నాకు సెలవు అక్కరలేదు, నేను ఇంటికి వెళ్ళలేను అన్నాడు. నీ పలహారం అక్కరలేదు అన్నాడు. ఇన్ని చెప్పి నాకు అంటాడు, నేను బ్రతికేది ఏదైనా ఉంటే నా దేవుని మందసం కొరకు బ్రతుకుతా, ఉండేది ఏదైనా ఉంటే నా దేవుని ప్రజలతో శ్రమ అనుభవిస్తా. ఏదైనా నేను చేయగలిగితే అదిగో స్తుతించేవారు, ఇదిగో రక్త ప్రక్షాళన ఇశ్రాయేలు యుద్ధ భూమిలో ఉంటే నేను ఇంటి పట్టున ఉండేవాడను, నా దేవుని కొరకు ప్రయాసపడతా. ప్రభు కొరకు నిలబడి ధైర్యవంతుల లిస్టులో నీ పేరు లేకపోతే నీ పేరు పిరికివాడు. పిరికివాడు ఫస్ట్ ఎక్కడ ఉంటాడంటే ప్రకటన గ్రంథంలో రాస్తాడు, పిరికివారును అందరూ లిస్టు రాసి అట్టివాళ్ళు అగ్నిగుండముల్లోకి వెళతారు. నువ్వు పిరికితనానికి వారసులవా, ధైర్యానికి వారసులవా? ఈ రోజు నుంచి వాక్యం కొరకు, యేసు రక్తం కొరకు, పరిచర్య కొరకు, నీ ప్రతిష్ట కొరకు, దేవునితో నీకుండే సహవాసం కొరకు, సాతానుపై పోరాడి ఆఖరి బొట్టు కార్చేంత వరకు ధైర్యవస్తులుండే ఆ ప్రాంగణంలో ఒక నమ్మకమైన సేవకుడిగా నేను ఉంటాను, ఒక విశ్వాసిగా ఉంటాను, ఒక పరిచారకుడిగా ఉంటాను, ఒక నమ్మకమైన యోధుడిగా ఉంటాను అని నీవు తీర్మానం చేయగలిగితే అందరూ లేచి నిలబడండి. దేవాధిపతి వందనాలయ, అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. మా కొరకు రక్తం కార్చిన వాడా, మా కొరకు సిలువను మోసిన వాడా, మమ్మల్ని సైనికుడిగా స్వీకరించడానికి మమ్మల్ని అంగీకరించిన వాడా, నీ కొరకు మేము ఆఖరి వరకు బ్రతకాలయ్యా. అలాంటి తెగింపు సంఘంలో కలుగుచ్చే, యవ్వనంలో కలుగుచ్చే, వృత్తుల్లో కలుగుచ్చే ప్రతి వారు అయ్యా నా మటుకు నన్ను నీ చేతుల్లో సమర్పిస్తున్నాను. ఈ వాక్యాన్ని అందరిలో ఫలభరితంగా మార్చండి, చేతినడలో దాచండి, క్షేమాన్ని కలుగ చేయండి, కృప కలగాలి, శరీర బలహీనతలన్నీ విడిచిపోవాలి, శరీరాశలన్నీ లయపరచబడాలి, అపవిత్ర కార్యాలని వదిలిపోవాలి, అగ్ని అభిషేకం జరగాలి. పరిశుద్ధనమన ప్రార్థించి వేడుతున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభుని యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును కృప సమృద్ధిగా సదాకాలం తోడయుండునుగాక. ఆమేన్. పరిశుద్ధాత్మ స్వస్థత కూడిక ప్రతి శనివారం రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు హోసన్న మందిర్, హనుమాన్ జంక్షన్ నందు జరుగును. మీ అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ ఎం దేవదాస్ గారు, హోసన్నా మందిర్, న్యూస్వీట్ రోడ్డు, హనుమాన్ జంక్షన్. మా ఫోన్ నెంబర్ 9447772772 9032772772.